ఈరోజు మనతో పాటు ఉన్నారు కాళికామాత ఉపాసకులు శ్రీ భద్రకాళీ దేవి పీఠాధీశ్వరులు శ్రీ 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 సింధుమాత గారు మనతో పాటు ఉన్నారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. ఈ అఘోరీలు అనేవాళ్ళు ఫస్ట్ నుంచి అఘోరీలుగా ఉంటారా? నార్మల్ ఇప్పుడు మాలాంటి వాళ్ళైనా అఘోరీలో జాయిన్ అయిపోవచ్చా? అలా అయిపోయిన వాళ్ళు మళ్ళీ నార్మల్ గా మారొచ్చా? అసలు అఘోరి అంటే ఏంటి? వాళ్ళు ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటేనే నార్మల్ అబ్బాయి ఒక అఘోరిగా మారి హల్చల్ చేస్తున్నాడు. అసలు ఆయన అలా మారడానికి కారణం ఏంటి? ఒకవేళ నిజంగానే ఆయన అఘోరిగా మారి అలా పెళ్లి చేసుకునేది ఉంటుందా మన ధర్మంలో అని? ఫస్ట్ అసలు అఘోరి అంటే లేదు, ఘోరం లేనటువంటి వాడు అఘోరి. అంటే అతనికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం పూజ రూమ్లోనే శివలింగాన్ని చూడగలం, అదే మురికి కాలువలో శివలింగాన్ని చూడగలమా? కానీ వాళ్ళు మురికి కాలువలో కూడా స్వామిని చూడగలరు. అంటే అసహ్యమైనా కానీ దాంట్లో కూడా వాళ్ళు శివుణ్ణి చూడగలరు అనమాట. అంత హై లెవెల్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి అన్నీ శివుడే. మీకు మాంసంలోనూ శివుడే కనిపిస్తాడు, వెజ్లోనూ శివుడే కనిపిస్తాడు అన్నమాట. కాబట్టి వాళ్ళ తత్వం అంతా ఏంటంటే నేనే దేవుణ్ణి అనే తత్వంలో వాళ్ళు ఉంటారు. నాలోనే శివుడు ఉన్నాడు, నేనే మొత్తం ఈ విశ్వం అంతా నిండి ఉన్నాను అనే మైండ్ సెట్లో ఉంటుంది. వాళ్ళకి శరీరం మీద ఎటువంటి వ్యామోహం, బంధాలు అనుబంధాల మీద ఇంట్రెస్ట్, పర్టికులర్గా ఒకరిని ప్రేమించడం అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరీస్ ఎవరిని ప్రేమించరు, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు. అఘోరిగా మారాలి అనేది మనం అనుకుంటే అవ్వం. అఘోరి అనేది అఘోరి గురువుల్ని పట్టుకోవాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే మనకి రకరకాల పరీక్షలు పెడతారు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే దీక్షిస్తారు, లేదా వెళ్ళిపోవంటే మనం వెళ్ళిపోవాల్సిందే. చాలా టార్చర్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి అఘోరి దీక్ష తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. రకరకాల పరీక్షలు ఉంటాయి గురువుల దగ్గర. నువ్వు 10 కిలోమీటర్లు డైలీ నడిచెళ్ళిరా అంటే కూడా నడిచెళ్ళాలి, పైనుంచి దూకే అంటే కూడా దూకేయాలి. అంత గురువు మీద నమ్మకం ఉంటే వాళ్ళే అఘోరి దీక్షకి అర్హులు అవుతారు. అఘోరీలు కూడా అవరు. జస్ట్ అఘోరి అనే దీక్షలో ఎంటర్ అవ్వాలంటే ఇన్ని ఉంటాయి. గురువు ఏం చెప్పినా చేయాలి. పాయిజన్ ఇచ్చి నువ్వు తాగేయన్నా తాగేయాలి. అలా ఉంటుందన్నమాట అఘోరి దీక్ష. మళ్ళీ తర్వాత గురువు స్వీకరించి అతనికి మంత్రదీక్ష ఇస్తాడనమాట. మంత్రదీక్ష ఇచ్చి ఆయన చెప్పినటువంటి నియమాలు అన్నీ చెయ్యాలి. ఇది దాదాపు 12 ఏళ్ళు జరగచ్చు, 15 ఏళ్ళు జరగచ్చు. జస్ట్ అంటే ఎన్ని ఇయర్స్ పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు కూడా పట్టచ్చు. ఇంత చాలా కఠినంగా ఉంటుంది. అసలు ఈ దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే, మొత్తం మన చుట్టూ ఉన్న బంధువులు, బంధుత్వాలు, ఎమోషన్స్ అన్నీ వదిలించేయడమే. దేని మీద వ్యామోహం లేకుండా చేయడం. అఘోరీలకు ఫస్ట్ ఒక పాత్ర ఇస్తారు. అంటే ఇప్పుడు బాగా చిన్న వయసులో చనిపోయి ఉంటారు కదా, వాళ్ళని శ్మశానంలో పూడ్చిపెట్టుంటారు. వాళ్ళ కపాలం తీసుకొని రమ్మని చెప్తారు. పాత్రగా వాళ్ళు భోజనం చేయడానికి, శివుడికి నివేదన ఇవ్వడానికి ఆ పాత్రను వాడతారనమాట. ఎందుకు వయసులో ఉండే వాళ్ళనే వాడతారు పాత్రగా పుర్రెనంటే, వాళ్ళు చిన్నో పాపాలు చేసుంటాయి కానీ చిన్న వయసులో చనిపోరు కదా, ఆ కపాలానికి మోక్షం వస్తుంది. సరే, ఇతని దీక్షే కాదు, పాపం ఎవరో చిన్న వయసులోనే చనిపోయారు కదా, ఆ కపాలంలో శివుడికి అభిషేకం చేస్తారు, శివుడికి ప్రసాదం పెడతారు. వీళ్ళు భిక్షాటం చేసి తింటారన్నమాట. కాబట్టి ఆ కపాలంలో ఉండే జీవుడికి కూడా మోక్షం వస్తుంది. ఇతని దీక్షే కాకుండా పాపం ఇతనిది కూడా కంప్లీట్ చేస్తారు, ఇతని పాపాలు కూడా క్లియర్ చేస్తారు వాళ్ళు. అది కపాలంలో పెట్టుకొని తినే ఉద్దేశం. అంటే ఇంకొకటి ఏంటంటే, చాలా సార్లు వాళ్ళు కొన్ని రకాల పరీక్షలు పెడతారు గురువులు. శవ మాంసం తినమంటారు అనమాట. ఏంటంటే అది వాళ్ళు చేసే కోర్సులో ఒక భాగం అంతే. బాగా కాలుతున్న శవం అనుకోండి, ఈరోజు నువ్వు 7 ఇళ్ళ దగ్గరే భిక్షాటన చేయాలి. ఒకవేళ నీకు దొరకలేదనుకో ఫుడ్, ఇంకా ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఫుడ్ లేకుండా ఉండాల్సిందే, తినడానికి లేదు. ఇంకా ఆకలేసింది అనుకో, కాలుతున్న శవం దగ్గరికి వెళ్ళి ఒక పీస్ తీసుకొని తిను అంటారు. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలే ఆకలి, 7 ఇళ్ళ దగ్గర భిక్షాటన చేస్తే ఎవరు వేయలేదనుకోండి, నేరుగా వెళ్ళి శవభక్షం చేయాలి. చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? చచ్చిపోతుంది, మనసు చచ్చిపోతుంది. ఓకే, ఈ ఆకలి వల్లేనా నేను ఇంతగా రగిలిపోతున్నాను అని ఆకలి మీద ఆధిపత్యం సాధిస్తాడనమాట అఘోరి. ఆకలి మీద, దప్పికల మీద, ఇంకొకటి కామం మీద.
కామం ఏంటంటే ఈ అఘోరీలలో కొన్ని శవాలతో శృంగారం అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఎందుకు అలాగా ఇస్తారంటే వాళ్ళకి ఒక అఘోరికి బాగా ఎమోషన్స్ వచ్చాయి అనుకుందాం, ఆ ఎమోషన్స్ని చంపేయాలి. సో గురువు ట్రైన్ చేస్తారనమాట. ఒక శవాన్ని చూసినప్పుడు అఘోరికి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఎమోషన్స్ రావు వాళ్ళకి. శవం అంటే ఎలా అయిపోతుంది, ఎముకలు అంతా ఊడిపోతుంది కదా, బాడీ అంతా ఊడిపోయి కళ్ళంతా ఊడిపోయి స్మెల్ వస్తుంది బాగా. నీకు అంతగా ఫీలింగ్స్ వస్తే వెళ్ళి శవంతో చెయ్యి అంటారు. శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ తనకి ఫీలింగ్స్ చచ్చిపోతాయి అన్నమాట. ఫీలింగ్స్ని ఒక్కో ఫీలింగ్, ఆకలిని చంపేయాలి, కామాన్ని చంపేయాలి, అహంకారం, కోపం అన్నీ చంపేస్తారు గురువులు. ఈ ట్రైన్ అప్ ఈ 12 ఏళ్ళు 15 ఏళ్లలో ఈ అఘోరీలకున్న మొత్తం ఎమోషన్స్ చంపేసి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారు. వాటిల్లో ఇచ్చే ట్రైనింగే ఇదంతా. ఎందుకు వైలెంట్గా ఉంటుందంటే అతను అన్ని రకాల ఎమోషన్స్ మీద ఆధిపత్యం చలాయించాలి, ఆధిపత్యం తెచ్చుకోవాలి. వాళ్ళ బంధువులు, బంధుత్వాలు, ప్రేమలు, ఎమోషన్స్ ఏమి ఉండవు. నేనే దేవుణ్ణి అనే స్థితిలో తీసుకొస్తారు అద్వైత సిద్ధాంతంలోకి. అలాగే వాళ్ళు దేశ సేవకు కూడా ఉపయోగపడతారనమాట. వాళ్ళే కుంభమేళా సమయంలో బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు జనావాసాల్లోకి రారు. ఎప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే అఘోరీలకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు దేనైనా అదుపులో తెచ్చుకోగలరు, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు అదుపులో ఉంచుకోగలరు, పక్కన వాళ్ళ ఎమోషన్స్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. అంతేగాని ఎమోషన్స్కి లొంగిపోరు. మామూలుగా మేము సాధారణంగా దీక్షణ చేసే వాళ్ళకి మాకు దేని మీద వ్యామోహం ఉండదు. దేన్నైనా చూసినప్పుడు వాళ్ళు ఎవరినైనా ఒక అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళు ఎన్ని పాపాలు చేశారనే హిస్టరీ కనిపిస్తుంది. అబ్బాయి అందంగా ఉన్నాడా, అబ్బాయి వెనకాల ఆస్తుంది, అదేం కనిపించదు అన్నమాట. చూసినప్పుడు తెలుస్తుంది. మొత్తం ఆరా అంతా నెగిటివ్గా, ఫీలింగ్స్ రావు కదా అప్పుడు. ఎవరినైనా చూసినప్పుడు అర్థం అవుతుంది తను నెగిటివ్గా ఉన్నాయి, ఇన్ని పాపాలు ఉన్నాయి, ఇవే కనిపిస్తుందే కానీ అతను గ్లామరస్గా ఉన్నాడా, లేకపోతే తనకి డబ్బులు ఉన్నాయా, లేకపోతే హై పొజిషన్లో ఉన్నాడా, ఏమీ ఉండదు. ఒక మంత్రం అనేది ఒక సిద్ధి ఇచ్చేసింది అనుకోండి, అందమైన స్వరూపం ఎవరు? ఆ పరమాత్మే. అంత అందాన్ని చూసిన వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఏ రకమైన ఫీలింగ్స్ వస్తాయి? కనిపిస్తారు, దేవతలు కనిపిస్తారు, కానీ ఎవరు నమ్మరు. అంటే నేను చూసాక నమ్మానులేండి. చూసాను, లైట్ లాగా దర్శనం వస్తుంది అనమాట. నాకు ఫస్ట్ చండి అష్టాదశ భుజ మహాకాళి అంటే తెల్లని ఫైర్ లాగా వచ్చిందనమాట దర్శనం 16 ఇయర్స్ అప్పుడు నమ్మాను. అంటే అందరికి చెప్తే అందరు నవ్వారనమాట మా పేరెంట్స్, ఈ అమ్మాయికి ఏదో అయిపోయింది అందుకే ఇలా చెప్తుందని. కానీ నాకు కదా తెలుసు, నేను చూశాను కాబట్టి నేను నమ్మాను. సరే నాకే ఎందుకు కనిపించిందా అని చెప్పి రీసెర్చ్ చేశాను. నేను కొంచెం అన్నిట్లో A1 గ్రేడ్ స్టూడెంట్ని అన్నమాట. మార్క్స్ అన్నిట్లో బాగా వచ్చేవి. నేను బాగా రీసెర్చ్ చేసేదాన్ని, ఇలాగే ఎందుకు జరిగింది, ఇందుకే ఎందుకు జరిగింది అని నేను వెతికేదాన్ని. అప్పుడు ఆగమాలు, కొంతమంది చరిత్రలు చదివినప్పుడు ఒక ఉపాసకులకు వస్తాయి ఇలాంటి దర్శనాలు, ప్రీవియస్ బర్త్లో ఉంటే ఆ శక్తి మళ్ళీ దర్శనం ఇస్తుంది అని తెలుసుకొని తర్వాత ఎలా కమ్యూనికేట్ కొంతమంది గురువుల దగ్గర తెలుసుకొని చేశాను. ప్రాక్టీసెస్ చేసినప్పుడు అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి గైడెన్స్ ఇచ్చేది. యోగిని దేవతలు అంటారు, దుర్గాదేవి పరివార దేవతలు అనమాట. వాళ్ళు మనకు టీచింగ్ క్లాసెస్ లాగా చెప్తారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి చెప్తారు. మనం తెలుసుకోవచ్చు. నైట్ టైమ్స్ అప్పుడు చిన్నపిల్లని ఏం తెలీదు నాకు. అమ్మవారు మళ్ళీ కనిపిస్తుందేమో అని ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. 16 ఇయర్సే కదా. అప్పుడు నైట్ టైమ్స్ కనిపించి చెప్పేదన్నమాట స్వప్నంలో, ఇలాగా సిచ్యువేషన్స్. మంత్రం ఇచ్చింది నాకు స్వప్నంలో అమ్మవారు, శ్రీకృష్ణుల వారిది ద్వాదశాక్షరి. అది చేసిన తర్వాత శరీరం లేకుండా చనిపోయిన గురువులు ఉంటారు కదా, వాళ్ళు కనిపించేవాళ్ళు నాకు. కనిపించి నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, నువ్వు సేవ చేయాలి, నువ్వు అందుకే పుట్టావు, వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. తర్వాత నేను MSc కంప్యూటర్ సైన్స్ చేసి తర్వాత PhD చేశాను. జాబ్ చేసేదాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడింగ్ రాసేటప్పుడు చేయనిచ్చేది కాదు, సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేయని, నువ్వు ఇందుకు కాదు పుట్టింది, నువ్వు ఇందుకు పుట్టలేదు అని వచ్చేది, వర్క్ చేయనిచ్చేది కాదు. సరే ఎందుకు వచ్చిందిలే అని జాబ్ ఆపేసి తర్వాత అమ్మవారికి సేవ చేయడం అనేది మొదలు పెట్టాను అన్నమాట.
అమ్మవారు కనిపించి చెప్తుంది, యోగిని దేవతలు గైడెన్స్ ఇస్తారు, నాకే కాదు ఎవరికైనా ఇస్తారు. యోగిని దేవతలనే గ్రామ దేవతలు అంటారు. వీళ్ళే దుర్గాదేవి పరివారం అన్నమాట. దుర్గాదేవి చుట్టూ 8 మంది దేవతలు ఉంటారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. వీళ్ళు 8 మంది అమ్మవారి దగ్గర అసిస్టెంట్లు అన్నమాట. వాళ్ళకి 8 మంది అసిస్టెంట్లు ఉంటారు ఒక్కొక్కరికి. వాళ్ళు 64 మంది యోగిని దేవతలు. వీళ్ళే గ్రామ దేవతలు. మీరు ఎల్లమ్మ, పోచమ్మ, గంగమ్మ, మావుళ్ళమ్మ, ఈ అమ్మవార్లందరూ అంటారు కదా, వీళ్ళందరూ దుర్గాదేవికి పరివార దేవతలు అన్నమాట. వీళ్ళు గ్రామాలని రక్షిస్తూ ఉంటారు. దుర్గాదేవి 1000 వోల్టేజ్ అనుకోండి, ఈ అమ్మవారి గ్రామానికి గ్రామ శక్తి సరిపోతుంది కదా, 10 వోల్టేజ్ ఉంటుంది. ఈ అమ్మవార్లు మనకు చెప్తారు, కమ్యూనికేట్ అవుతారు గ్రామ దేవతలు. అందుకే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే గ్రామ దేవతలు పూజ చేస్తే సరిపోతుంది, చెప్తారు వాళ్ళు. మీకు ముందే అనిపించి మీకు ఏదైనా ఆపద ఉందన్నా చెప్తారా అమ్మ మీకు? నాకు నిజానికి ఇప్పటి వరకు ఆపదలు ఏమీ రాలేదు. అమ్మవారు చాలా జాగ్రత్తగా చూసుకుంటా వచ్చింది. చెప్తారా మీకు ఇలాంటి ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అనేది మీకు చెప్తారా అమ్మ? నన్ను ఎప్పుడు జాగ్రత్త పడమని చెప్పలేదు, ఎందుకంటే అమ్మవారే చూసుకునేది. మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందంటే చేసే కొద్దీ మీకు మైండ్ న్యూట్రల్ అయిపోతుంది. దేని మీద ఫీలింగ్ ఉండదు అన్నమాట, ఏదో కావాలని ఉండదు. నేనేంటంటే నేను ఏదైనా కావాలనుకుంటే ఎప్పుడో నా ముందే ఉండేదన్నమాట. సో నేను దీనికోసం ఇది కావాలని ఎప్పుడు అనుకోలేదు. అమ్మవారు ఫుల్ కంఫర్ట్ జోన్ ఇచ్చింది. ఫుల్ కంఫర్ట్ జోన్ ఇచ్చి అన్నీ ప్రొవైడ్ చేసి నువ్వు సేవ చేయని చెప్పింది. ఇప్పుడు వారాహి అమ్మవారిని పూజించండి అని కొందరు అంటారు, పూజించకూడదని కొందరు అంటారు. అసలు ఇంట్లో పూజించవచ్చు అంటారా వారాహి అమ్మవారిని? పూజిస్తే ఎలా పూజించాలి, నియమాలు ఏంటమ్మా? ఏ అమ్మవారినైనా ఎవరైనా పూజించవచ్చు. అమ్మవార్లు ఎందుకు అవతారం తీసుకున్నారంటే మనుషుల్ని కాపాడడానికి. ఇప్పుడు కాశీ క్షేత్ర పాలకురాలు ఎవరు? వారాహిదేవి, వారాహి అమ్మ. వారాహిదేవి అన్న కాళీదేవి, కాలభైరవుడు అన్న పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తారు, అందరినీ కాపాడతారు అన్నమాట. మన ఏరియా పోలీస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయో మన గ్రామ దేవతలు కూడా అంతే, మనల్ని కాపాడతారు. మనకి ఏదైనా సోల్ వల్ల మనకు ఆపద కలిగింది అనుకోండి, మనం గ్రామ దేవత దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు వెళ్ళి, ఇలా దేనివల్ల ఏ ప్రయోగం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామో మమ్మల్ని రక్షించు అంటే అమ్మవారు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగా పోలీస్ స్టేషన్ లాగా అన్నమాట అమ్మవారు. సో కాశీ క్షేత్రాన్ని ఫుల్గా ప్రొటెక్ట్ చేసేది కాలభైరవుడు, వారాహిదేవి. మరి అమ్మవారిని పూజించుకోకూడదు వద్దని ఎవరు అనుకుంటారు? ఇప్పుడు మీరు దుర్గాదేవి అనుకోండి, మీ సిస్టర్ ఉన్నారు, మీకు ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు, మిమ్మల్ని ఎవరో పిలిచారు, ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు, ఇంట్లో ఇద్దరే ఉన్నారు, ఇద్దరు కలిసి వెళ్తారుగా. మిమ్మల్ని మంచని మీ చెల్లెల్ని చెడంటే మీకు ఎలా ఉంటుంది? తట్టుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరా, వెళ్ళిపోతారు కదా. అలాగా మనం అమ్మవారిని కూడా ఆవాహన చేసి మీ చెల్లికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, మీకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీ చెల్లికి ఎలా రెస్పెక్ట్ ఇస్తామో, అలాగే అమ్మవారు దుర్గాదేవిని ఆవాహన చేసినప్పుడు వారాహిదేవిని కూడా ఆవాహన చేయాలి. ఇప్పుడు తాంత్రిక మహాలక్ష్మి ఉంది, మహాలక్ష్మి ఆవరణ దేవతల్లో వారాహి కూడా ఒకరన్నమాట. మరి లక్ష్మీదేవిని పిలిచి వారాహిదేవిని పిలవకపోతే అమ్మవారికి కోపం వస్తుంది కదా. అమ్మవారికి 12 ఆవరణలు, కమలాత్మికాదేవికి ఒక ఆవరణ దేవత వారాహి. మరి మీ బృందాన్ని ఎవరినో ఒకరిని అవమానిస్తే మీరు పూజలో ఎలా కూర్చుంటారు? అది తప్పే కదా. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక దేవతను పిలిచినప్పుడు వాళ్ళ పరివారాన్ని అందటికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రత్యేకమైన మర్యాద మనం మెయిన్ పర్సన్కి ఇచ్చినా, ఇప్పుడు కలెక్టర్ని పిలిచినప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ అందరూ వస్తారు మన ఇంటికి, వాళ్ళకి కనీసం నీళ్ళు ఇస్తామా, ఓ రెస్పెక్ట్ ఇస్తామా? అదేవిధంగా ఆవరణ దేవతలకు కూడా మనం మంచిగా అర్చించుకోవాలన్నమాట. వారాహిదేవిని ఎవరైనా పూజించుకోవచ్చు. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల పీఠాలలో ఒక పీఠాన్ని అధిరోహించినటువంటి వారు చెప్పున్నారు, మొన్న కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారనమాట. వారాహిదేవిని ఎవరైనా పూజ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని. వరాహస్వామి యొక్క స్త్రీ స్వరూపమే వారాహి. భూమిని రక్షించిన ఆయన ఎవరు? వరాహస్వామి. మీరు చూసుంటారు కదా, స్వామివారు తన మొహం మీద భూదేవిని రక్షించారు. ఆయనలో ఉన్న అంతర్లీనమైనటువంటి శక్తి ఎవరు? వారాహి అన్నమాట. ఆయన చెల్లెలు. మరి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ చెల్లికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆయన ఫీల్ అవుతారు కదా. అలాగే అమ్మ ఇంకొక సందేహం, లలిత సహస్రనామాలు చాలా మంది పారాయణం చేస్తుంటారు.
వాళ్ళకి ఎలా చేయాలనేది తెలియట్లేదు. అంటే ఈ లలిత సహస్రనామాలు ఎప్పుడు పఠించాలి, వాటికి పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉంటాయి, అవి తెలియజేయండి. లలిత సహస్రనామాలు అంటే శాక్తేయం తీసుకున్నప్పుడు ఇప్పుడు పరమశివుడి నుంచి పంచముఖాల నుంచి పంచ ఆగమాలు అనేవి బయటకు వచ్చాయి. వీటిలో శాక్తేయ ఆగమాలు ఒకటి, సౌర ఆగమాలు, గానాపత్యం, తర్వాత వైష్ణవం. వైష్ణవంలో ఉండే ఆగమాలని పాంచరాత్ర సంహితలు అంటారు. శైవ ఆగమాలు అంటే శివుడికి సంబంధించింది. శైవ ఆగమాలలో 10 శివుడికి సంబంధించిన ఆగమాలు ఉంటే 18 రుద్రాగమాలు ఉన్నాయి. తర్వాత 64 భైరవ ఆగమాలు ఉన్నాయి. వాటిని అష్టకాలను కూడా అంటారు. 8 డివైడ్ చేశారనమాట. శాక్తయంలో శక్తి ఆగమాలు ఉంటాయి అమ్మవారికి సంబంధించి. వాటిల్లో సాత్వికమైనది ఏంటంటే కౌళాచారం. తర్వాత వామాచారంలో 10 మహావిద్యలు వస్తాయి. కౌళాచారంలో మహాకాళిని లలితా త్రిపుర సుందరిగా కౌళ మార్గంలో అర్చించడం అనేది ఉంది. ఆగమం ఉంది అమ్మవారికి సంబంధించి. 10 మహావిద్యలంతా వామాచార దేవతలు అన్నమాట. సో సాత్వికమైన ఆరాధన లలిత అన్నా కూడా మీరు మహాకాళిని, ఆ పరాశక్తిని సౌమ్య రూపంలో అర్చించడమే. లలితాదేవి అంటే కాళి యొక్క మరొక రూపమే లలిత కూడా. ఇద్దరు వేరు వేరు కాదు. మీరు సాత్వికంగా సింపుల్గా ఉన్నప్పుడు క్వైట్గా అలంకరించుకొని ఉంటారు. కోపం వచ్చినప్పుడు కత్తి తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది అంతే. కాళీకి లలిత త్రిపుర సుందరికి అభేదం. కాబట్టి లలితాదేవి అన్నా కూడా మహాకాళినే. శాక్తేయంలో 2 విధానాల్లో అర్చించడం జరుగుతుంది. నవావరణం అంటే 9 అక్షరాల సంఖ్య పూర్ణ సంఖ్య. కాబట్టి ఏంటంటే అమ్మవారిని లలితాదేవిని ముఖ్యంగా నవావరణ మంత్రంతో మనం బాగా జపం చేస్తే ఈ లలితా సహస్రనామాలంతా చేసినటువంటి పవర్ ఒక్కసారి మంత్రం జపిస్తే వచ్చేస్తుంది అనమాట. చాలామంది ఎంప్లాయీస్ లలితా సహస్రనామం 1/2 అవర్ ఉందండి మేము చేయలేకపోతున్నాము అంటారు. అలాంటి వాళ్ళు లలిత మంత్రం ఉంటుంది, నవావరణ మంత్రం. ఆ మంత్రం జపిస్తే చాలు, మీరు 1000 నామాలు చేసినటువంటి పవర్ అంతా మీకు చిన్న మంత్రంలో వచ్చేస్తుంది. అలాగే కాళీకి కూడా నవావరణ మంత్రం ఉంది. ఆ విధంగా నవావరణ అర్చన, నవావరణ మంత్రం చేస్తే అమ్మవారు మీకు పూర్తిగా కొలిచినంత పవర్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు లలిత దేవి అంటే ఐశ్వర్య రూపంలో ఉన్నటువంటి పరాశక్తి. అమ్మవారు వద్దని ఎవరు అనుకుంటారు? అమ్మవారి ఇంట్లో లక్ష్మీదేవి డబ్బులు వస్తాయంటే మీరు వద్దంటారా? కాబట్టి ఎవరైనా శ్రీచక్రం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అంటే అమ్మవారిని ఇంటికి పిలిచినప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఏకంగా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అన్నీ తీసుకొని నియమాలు పాటించుకోవాలి. సరే మన ఇంట్లో వచ్చి కూర్చుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించామనుకోండి, అమ్మవారు లేసి వెళ్ళిపోతుంది. రియాక్షన్స్ కూడా ఉంటాయి. అంటే అమ్మగారు ఈ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారు? చిన్న పరిమాణంలో పెట్టుకోవాలి. అంటే పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద శ్రీచక్రాలు కాకుండా చిన్నది, మన చిన్నిళ్ళు అనుకోండి, చిన్న శ్రీచక్రాలు సరైన కోణాలు ఉండేది. ఎవరైనా ఉపాసకులు ఉంటారు కదా, 9 ఆవరణలు ఉంటే వాటి తీసుకొని కరెక్ట్గా కోణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రాణప్రతిష్ఠ చేసుకొని కుంకుమార్చన, అభిషేకాలు, స్తోత్రాలు చేసుకోవాలి. చేయగలిగిన వాళ్ళే పెట్టుకోండి. మాకు టైం లేదు, మా వల్ల కాదు, మా ఇంట్లో ఎవరు ఉండరు అనుకున్నప్పుడు విగ్రహం పెట్టుకోండి. అమ్మవారి లలితాదేవి విగ్రహం దొరుకుతుంది. పంచలోహాలు కానీ, బ్రాస్ కానీ, స్తోమత ఉండే వాళ్ళు సిల్వర్లో కానీ. సిల్వర్ మంచిగా పాజిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. పంచలోహాలు చాలా మంచిది. బాగా డబ్బులు ఉంది అనుకుంటే బంగారంలో తెచ్చుకోండి, పాజిటివ్ ఎనర్జీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. గోల్డ్లో. అమ్మ, ఈ లలిత సహస్రనామాలు ఏ టైంలో పారాయణం చేసుకుంటే మంచిదంటారు? మనకు లలిత సహస్రనామాలు అంటేనే కాలి చివరి నుంచి మీ తల దాకా ఒక్కసారిగా పవర్ని పంపిస్తే ఎలా ఉంటుంది? లలిత సహస్రనామాలు అంతే. ఒకటో నామం కింద నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాలి చివర గోటి నుంచి సహస్రార చక్రం చివరి నామం, 1000వ నామం శ్రీమాత్రే నమః వరకు అక్కడ దాకా వెళ్తుంది. 1000 నామాలు చదవడం అంటే మీ బాడీ మొత్తం ఎనర్జీ సర్క్యులేట్ అయ్యింది అని అర్థం. మొత్తం ఒక సెలైన్ పెడితే బాడీ మొత్తం ఎలా ఎనర్జీగా అయిపోతుందో, 1000 నామాలు చదివితే మీ బాడీ అంతా లలితా స్వరూపమే అయిపోతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లలితా సహస్రనామాలు చేసేవాళ్ళు కానీ, లలిత ఆరాధన చేసేవాళ్ళు కానీ చాలా అందంగా ఉంటారు. రౌండ్ ఫేస్, వాళ్ళు నవ్వితే చాలు చాలా గ్లామరస్గా ఉంటుంది అనమాట. అదేంటంటే దైవిక కళ.
అంటే మేకప్ లుక్ కాదు, చూస్తే అమ్మవారి లాగా ఉంది అనే ఒక ఫీల్ రావాలి. హృదయంలో ప్రేమ, ఆ నవ్వులో స్వచ్ఛత ఉంటుంది. కొంతమంది నవ్వుతారు, ఫేక్గా నవ్వుతారు. ఆ నవ్వు కాదు, స్వచ్ఛంగా హృదయంలో నుంచి రావాలి. చందమామ లాంటి వర్చస్సు, చాలా అందమైన దేవత లలితాదేవి, చాలా అందంగా ఉంటుంది. ఎవరైతే లలితా సహస్రనామాలు చేస్తారో వాళ్ళ హస్బెండ్ తను చాలా అటాచ్డ్గా ఉంటారు. వాళ్ళ హస్బెండ్కి లలితా సహస్రనామాలు చేస్తారు కదా వైఫ్, ఆ అమ్మాయి మీదే ఫీలింగ్స్ వస్తాయి, వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ రావు. చాలా అటాచ్డ్గా ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్. అమ్మ, మాకు ఒక విషయం తెలిసింది. బుధవారం మీరు ఆర్మీ జవాన్లకి వీడియో కాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సలహాలు సూచనలు ఇస్తున్నారంట. దాని గురించి చెప్పండి. ఎందుకంటే నేను ఒక 4 years బ్యాక్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను అనమాట. జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మీ జవాన్స్ అంతా క్యాంప్ ఉంది. యజ్ఞాలు చేయడానికి వెళ్ళాం సింధు నది పుష్కరాలకి. దాదాపు 20 రోజులు యజ్ఞం చేసాం. ఖీర్ భవానీ టెంపుల్ అని ఉంటుంది. నేను వెళ్ళిన టైం చలికాలం అన్నమాట. బాగా రక్తం గడ్డగట్టేస్తుంది. హైలీ రిస్క్ జోన్. ఆ జోన్లో యజ్ఞం చేసాం 20 రోజులు. ఒక బృందంతో వెళ్ళి యజ్ఞం చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే చాలా ప్రొటెక్టివ్గా చూసుకున్నారు ఆర్మీ. ఎందుకంటే అక్కడ ఏం చెప్పారంటే, నువ్వు మెల్ల రుద్రాక్ష మాల కూడా వేసుకోకూడదు, వేసుకుంటే చంపేస్తారు ఇక్కడ అని చెప్పారు. చాలామంది లోకల్స్ బొట్టు పెట్టుకోవద్దు, రిస్క్ అవుతుంది, మాల వేసుకోవద్దు అని చెప్పారనమాట. అప్పుడు చాలా ప్రొటెక్టివ్గా చూసుకున్నారు ఆర్మీ పీపుల్. మనకు ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ, యజ్ఞాల దగ్గర అంతా ప్రొటెక్షన్ ఇవ్వడం, ఆర్మీ వెహికల్స్లోనే తీసుకెళ్ళి దర్శనాలు చేయించడం. అంటే మోడీ గారు వచ్చాక ఏంటంటే, మనం ఏదైనా మంచి యాక్టివిటీ చేసామనుకోండి అక్కడ హిందూ ధర్మానికి సంబంధించి మంచిగా సెక్యూరిటీ ఇచ్చారు, హై సెక్యూరిటీ ఇచ్చారనమాట. యజ్ఞం చేసినప్పుడు అక్కడ కలెక్టర్లు, ఐపీఎస్లు కూడా వచ్చారు. నాకు బాగా అనిపించింది. అంటే మనం ఒక హిందూ ధర్మం గురించి యజ్ఞం చేసినప్పుడు, అమ్మవారికి చేసినప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వడం అంతా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఆర్మీ జవాన్స్ ఖీర్ భవానీ టెంపుల్లో 2 నుంచి 3 గంటలు పూజ చేసేవాళ్ళు అనమాట. ఎర్లీ మార్నింగ్ స్తోత్రాలు చేసేవాళ్ళు, 4 గంటలకు లేచి బాగా పారాయణం చేసేవాళ్ళు. నాకు బాగా అనిపించింది. బాగా అనిపించి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేదాన్ని అనమాట. మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు అక్కడ కాపలా కాసేటప్పుడు వాళ్ళ మనోధైర్యం ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటారు. ఏదైనా సడన్గా అటాక్ జరిగినప్పుడు వాళ్ళకి కొంచెం పవర్ రావాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలని కొంతమందికి దీక్షలు ఇవ్వడం, వాళ్ళని బాగా ట్రైనప్ చేయడం, వాళ్ళకి కొంచెం అమ్మవారి రక్షణగా ఉంటుందని చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. అప్పటి నుంచి నాకు కాల్స్ పెరిగాయి. వాళ్ళు చాలామంది కాశ్మీర్లో జపం ఒక్కసారి చేసినా కూడా కొన్ని 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు అమర్నాథ్ ఉన్నటువంటి దగ్గర ప్రదేశం ఖీర్ భవానీ అనేది. కాబట్టి అప్పటి నుంచి కాల్స్ పెరిగాయి, కాంటాక్ట్ అయ్యే వాళ్ళు పెరిగారు. చాలామంది చెప్పేవాళ్ళు అనమాట, ఇక్కడ చాలా ఇష్యూస్ జరిగాయి కానీ మేము సేవ్ అయ్యాము, మేము జపం చేస్తున్నామని చెప్పడం. మాకు చాలా ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి, ముందే తెలుస్తుంది కొన్ని వ్యవహారాలు అని చెప్తూ ఉండేవాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మంత్ర సాధనలు ఇవ్వడానికి కానీ, మీరు ఇలా చేసుకోండి, కొంచెం ఆధ్యాత్మికంగా వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా. హనుమంతుడికి సంబంధించిన మంత్రాలు కానీ బాగా ఎక్కువగా వాళ్ళు ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉంటారు. వైష్ణోదేవికి, ఆంజనేయ స్వామికి పూజ చేస్తే వాళ్ళు గట్టిగా 2 గంటలు 3 గంటలు కూర్చొని చేస్తారు. బాగా ట్రైనీ బాడీస్ కదా, ఒకే ప్లేస్లో కూర్చొని చేసేవాళ్ళు అనమాట ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ నచ్చి దీక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు కాల్స్ చేయడం, ఎక్స్పీరియన్స్లు చెప్పడం. వాళ్ళు ఫ్యామిలీస్ నుంచి కొంతమంది దూరంగా ఉండేటప్పుడు వాళ్ళకి కొంచెం మైండ్ ఒక్కొక్కసారి ఇదవుతూ ఉంటుంది. అప్పుడు కాల్ చేస్తూ ఉంటే అమ్మవారికి సంబంధించి కొన్ని చెప్పి చేసుకోమని చెప్తూ ఉంటాను అనమాట. అంటే ఇది ఈ వీడియో కాల్ మాట్లాడి సలహాలు సూచనలు అని దైవికంగా దాదాపు ఒక 4 ఏళ్ళ నుంచి 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటారు. చాలామంది వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు.
అక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది, వాళ్ళంతా చలిలో గన్స్ పెట్టుకొని గంటలు గంటలు నిల్చొని ఉంటారు. నేను ఆ పరిస్థితులన్నీ చాలా దగ్గర నుంచి చూశాను. చాలా దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు అర్థమైంది, వీళ్ళల్లో అమ్మవారి రక్షణ ఉంటే బాగుంటుంది వీళ్ళకి అని అనిపించేది. ఎంతైనా మనం మాన్యువల్ వరల్డ్లో ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా మానసికంగా అనేది శక్తి ఇవ్వాలి అమ్మవారు. కాబట్టి మాట్లాడడం జరుగుతుంది వారం వారం. మీరు అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మీరు ఇంకా ఫిక్స్ అయ్యారు, వీళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి ఇలా. దారుణమైన ఎన్విరాన్మెంట్ మనమైతే అసలు బతకలేం. చాలా మన కోసం వాళ్ళు టార్చర్ పడతా ఉంటారు. సరిగ్గా ఫుడ్ ఉండదు, ఒక్కొక్కసారి టైంకి వాళ్ళు ఉన్న ప్లేస్కి వండినా కూడా తీసుకెళ్ళడం చాలా కష్టం. మన కోసం ఇంత కష్టపడుతున్నారు కదా అని నేను లైవ్లో చూసాను. దాదాపు 1 month ఉన్నాను కాశ్మీర్లో. అక్కడ భయానకమైన ప్రాంతాలు, అంటే లోయల నుంచి కొన్ని వేల కిలోమీటర్ల లోయలు ఉంటాయి. అసలు మనం సర్వైవ్ అవ్వలేం. ఆ ప్లేస్లో వాళ్ళు మన కోసం రక్షిస్తున్నారంటే అది గ్రేట్నెస్ కదా. మామూలుగా ఈ అతీతమైన శక్తులు ఉంటాయి కదా, అది ఇంట్లో ఉండే గృహిణీలకు, నార్మల్ మనుషులకు ఎందుకు రావు? వస్తాయా, రావా? ఇంకొకటి, రాకపోవడానికి కారణం ఏంటి? ఈ బాబాలకి మాతాజీలకే వస్తాయి కదా, వీళ్ళకి రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది ఎవరికైనా వస్తాయి. కాకపోతే కొంతమంది నమ్మి చేస్తారు, కొంతమంది నమ్మకుండా సైలెంట్గా ఉండిపోతారు అనమాట. ఇంకా మన జీవితం ఇంతే, ఇది మన కర్మాన్ని వీళ్ళే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఈ మానవాతీత శక్తుల కోసం ప్రయత్నం చేసే విభాగాలు 4 ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యత్వం, అంటే పెళ్లి కానంత వరకు కొంతమంది బ్రహ్మచారులుగా ఉండి బాగా దీక్షలు చేసేవాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళు. తర్వాత పెళ్ళైన తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. బ్రహ్మచర్యం చేసే వాళ్ళకి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి మనిషికి శక్తి వస్తుంది అన్నమాట. వారు వేరే వాళ్ళతో ఇంటిమేట్ అయ్యారనుకోండి, ఆ పవర్ అంతా వెళ్ళిపోతుంది. పక్కన ఉన్న వాళ్ళు నెగిటివ్ పీపుల్ అనుకోండి, వాళ్ళ కర్మ వీళ్ళకి, వీళ్ళ శక్తి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పెళ్ళైన వాళ్ళకి కొంతమంది వింటూ ఉంటారు, కోడలు వచ్చింది ఇంటికి, మాకంతా బిజినెస్ లాస్ అయిపోయాయి, అదైపోయింది ఇదైపోయింది, అల్లుడు వచ్చాడు ఇంటికి, అల్లుడు కాలు పెట్టిన విశేషం, మాకంతా అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది పుట్టిన జాతకం ప్రకారం వాళ్ళకున్న మనస్తత్వం, వాళ్ళకున్న నెగిటివిటీ, వాళ్ళకున్న పాజిటివిటీ అనేది ఒకరి జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కౌళాచారం అంటారు. కౌళాచారం అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు దీక్ష తీసుకొని మంత్రజపం చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు శక్తి పెరుగుతుందన్నమాట. దీన్ని అంటే పరమేశ్వరుణ్ణి గృహస్థ దేవతగా ఆరాధించడమే కౌళాచారం అంటారు. శ్రీ విద్య అనేది కౌళ సంప్రదాయానికి చెందింది. అమ్మవారు కౌళ దేవత. అంటే నోట్లో తాంబూలం వేసుకుని ఆచమనం చేసే పద్ధతి కేవలం కౌళాచారంలో మాత్రమే ఉంది. అందుకే అమ్మవారిని తాంబూల పూరితముఖి అంటారు. అంటే లలితాదేవికి మాత్రమే నోట్లో తాంబూలం వేసుకొని ఆచమనం చేసే పద్ధతి ఉంది. కాబట్టి అమ్మవారు కౌళ దేవత, అంటే గృహస్థ దేవత అన్నమాట. సో అమ్మవారిని అలా ఆరాధించుకున్న వాళ్ళకి పవర్స్ పెరుగుతాయి. ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా లలితాదేవిని ఆరాధించే వాళ్ళకి బాగా సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే కొంతమంది ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటారు. ఒక హస్బెండ్ ఒక వైఫ్తోనే ఉండాలి, 4-5 మందితో ఉన్నాడు అనుకోండి, ఈ అమ్మాయి పూజలు చేసే శక్తి అంతా ఈ అబ్బాయికి ఇస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి అందరికి ఇచ్చేసి వాళ్ళ దరిద్రాన్ని తెచ్చుకుంటాడు అనమాట ఇంటికి. కాబట్టి ఒక భార్య ఒక భర్తతో ఉన్నప్పుడు ఈ అమ్మాయి పూజలు చేసిన శక్తి ఇతనికి వెళ్ళి ఇతను బిజినెస్లో డెవలప్ అవుతాడు. ఇతనికి వేరే కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇతనికి వాళ్ళ వైఫ్ ఇచ్చిన పవర్ అంతా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది ఉండకూడదు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఒక అమ్మాయిని చూస్ చేసుకున్నప్పుడు ఒక అమ్మాయితోనే ఉండండి హార్ట్ఫుల్గా. ఫోన్ చేయడానికి ఒకరు, మాట్లాడడానికి ఒకరు, బయటికి వెళ్ళడానికి ఒకరు, అంటే ఇంక ఇతనిలో ఉన్న శక్తి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. డెవలప్ అవ్వరు. ఒక అబ్బాయి 4-5 మంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసేటట్టుంటే అతని జీవితంలో డెవలప్ అవ్వలేడు. ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరినైతే హార్ట్ఫుల్గా లవ్ చేస్తూ ఉంటాడో ఆ అమ్మాయి జాతకం ఆ అబ్బాయి మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి జాతకం మంచిదనుకోండి, ఈ అబ్బాయి డెవలప్ అవుతాడు. ఈ అమ్మాయికి నెగిటివ్నెస్ ఎక్కువ ఉందనుకోండి, ఈ అబ్బాయి కొలాప్స్ అయిపోతాడు. అందుకే ఇంటికి కోడలు వచ్చింది, డెవలప్ అయ్యామని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది లాస్ అయ్యామని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇదే కౌళ విధానం.
గృహస్థాశ్రమానికి సంబంధించింది. తర్వాత సన్యాసాశ్రమం ఉన్నప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్. కాషాయం కట్టుకొని సన్యాసం తీసుకోవడం అనేది చాలా డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఇంకా అఘోరాచారాలు అనేది ఏంటంటే గురువుల్ని, నచ్చిన గురువుని ఎన్నుకుంటే వాళ్ళ యొక్క గురు పరంపర, ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు చాలా బ్రాంచ్లు ఎలా ఉంటాయో అఘోరీలు, నాగసాధువులు వీళ్ళందరూ సపరేట్ అన్నమాట. పంచమకార సాధన ఉంది. పంచమకార సాధన ఏంటంటే వామాచార దేవతలు, దశమహావిద్యలు అని చెప్పుకున్నాం కదా శాక్తేయంలో. కాబట్టి వామాచార దేవతలు అనమాట. కంప్లీట్ అంటే ఫిమేల్ డామినేషన్. శివుడు హృదయం మీద అమ్మవారు కుడిపాదం పెట్టి కత్తి ఇలా పట్టుకొని ఉంటుంది, కుడిపాదం బట్టి ఎడం చేత్తో కత్తి పట్టుకొని ఉంటుంది అనమాట. ఆ అమ్మవారు దక్షిణ కాళి. శివుడు హృదయం మీద ఎడం కాలు బట్టి కుడి చేత్తో కత్తి పట్టుకొని ఉంటుంది. ఆ అమ్మవారు శ్మశాన కాళి. కాబట్టి ఈ దేవతలకంతా ఏంటంటే వామాచారం ఉంది, దక్షిణాచారము ఉంది. మన తెలంగాణ సైడ్ అంతా ఏంటంటే ఎల్లమ్మ, పోచమ్మలకి చేస్తూ ఉంటారు. పూర్తిగా వామాచార దేవతలు వీళ్ళు. వామాచారం కాబట్టి మద్యము, బలులు ఇవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. వీటికి సంబంధించినటువంటి ఆగమాలు కూడా ఉన్నాయి శాక్తేయంలో. ఎందుకు ఈ మద్యము, మాంసము ఆఫర్ చేస్తారు? అసలు ఇది తప్పు కదా అంటే, ఇప్పుడు చాలా పద్ధతుల్లో కొన్ని లక్షల రకాల సాధనలు ఉన్నాయి. కొంతమంది భక్తి ద్వారా మోక్షం పొందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రేమ ద్వారా, మీరాబాయి ప్రేమతో మోక్షం పొందింది. కొంతమంది దాస్యం చేయడం ద్వారా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి దాస్యం చేయడం ద్వారా ఆయన రాముల వారి అనుగ్రహాన్ని పొందారనమాట. ఇప్పుడు ఆత్మత్యాగం, ఆత్మార్పణ, ఈ విధంగా కొంతమంది చేయడం ద్వారా వాళ్ళు మోక్షం పొందినారనమాట. కాబట్టి ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ప్రేమ భక్తి, దాస్య భక్తి, కొంతమంది వైలెంట్గా సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు అఘోరాలు శక్తి కోసం. కొంతమంది మౌనంగా మంచిగా ఉండి పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ కూడా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. సతీ సావిత్రి, ఆమె ఏ దేవతకి పూజలు చేయలే, జస్ట్ ఆయన భర్తను ఆరాధించింది. ఆమె పతివ్రతలాగా ఉంది కాబట్టి ఆమె ఏకంగా యముడిని ఆపగలిగిందన్నమాట. కాబట్టి ఏ స్త్రీ అయితే ఒక భర్తకి కట్టుబడి ఉంటుందో ఆ స్త్రీ శక్తి ఏంటంటే పంచభూతాలని కూడా ఆపగలిగే శక్తి ఉంటుంది ఆ స్త్రీకి. అంత గొప్ప. ఇప్పుడు అనసూయాదేవి ఉన్నారు, ఆమె సూర్యచంద్రుల గమనాన్ని ఆపేసింది. ఎందుకు? ఆ పాతివ్రత్య మహిమ అంత గొప్పది. అన్ని తపస్సులకెల్లా గొప్ప తపస్సు ఏంటి? భర్తను జాగ్రత్తగా చూసుకోవడం. కాబట్టి ఏ స్త్రీ అయితే వాళ్ళ హస్బెండ్ని బాగా చూసుకుంటుందో ఆ స్త్రీ సూర్యచంద్రుల గమనాన్ని కూడా ఆపగలదన్నమాట. ఇప్పుడు సావిత్రి వాళ్ళ హస్బెండ్ చెడ్డోడే, కానీ సావిత్రి కాబట్టి ఆమె పేరు ఈ రోజుకి కూడా మనం చెప్పుకుంటున్నాం. మా భర్త మంచోడు కాదు, రోజు తాగేసి వచ్చి మమ్మల్ని తంతాడు, ఆయన పూజ చేయమంటావా అంటారు చాలామంది. ఆయన చెడ్డోడైనా మంచిగా ఉంటే మంచి పేరు వస్తుంది. ఉండాలి, ఉంటే మనకంటూ ఉంటుంది గుర్తింపు.